ఇన్ని రోజులు సమంతని గుడ్డిగా డిఫెండ్ చేసిన వాళ్ళకి అర్జెంట్‌గా ఈ వీడియోని సెండ్ చేయండి. మ్యాటర్ ఏంటంటే మీరందరూ చూసే ఉంటారు. నిన్న మన సమంత డైవర్స్ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంది కదా! సో, రాజ్ అనే ఒక డైరెక్టర్‌ని అయితే తను పెళ్లి చేసుకుంది. బానే ఉంది. మూవ్ ఆన్ అయిపోయింది కదా బ్రో! ఏంటి ప్రాబ్లమ్ అంటావా? ఏంటి ప్రాబ్లమ్ అంటే ఆ మ్యారేజ్ పోస్ట్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది కదా! ఒకసారి కామెంట్స్ ఓపెన్ చేసి చూడండి. మొత్తం అన్ని కంగ్రాచ్యులేషన్స్, హ్యాపీ న్యూ లైఫ్ అది ఇది అన్ని ఫుల్ సపోర్ట్. 90% సపోర్ట్‌గా ఉన్నాయి. ఇందులో కూడా ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు మన నాగ చైతన్య మళ్ళీ పెళ్లి చేసుకుంది కదా! సో, దాని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కి కూడా ఎళ్లి చూడండి మీరు ఒకసారి. ఎన్ని హేట్ కామెంట్స్ ఉన్నాయో. మీకు ఒక్క పాజిటివ్ కామెంట్ కనిపించినా మీరు చాలా గ్రేట్. అండ్ ఇంకోటి చాలా మంది ఏమంటున్నారంటే సమంతకి ఈ డైరెక్టర్ 2019లో ఫ్యామిలీ మ్యాన్ షూటింగ్ లో అయితే పరిచయం అని అంటున్నారు. సో అక్కడే వీళ్ళిద్దరికి బాండ్ అయితే క్రియేట్ అయింది అంటున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే 2019లో ఇంకా సమంత విడాకులు ఇవ్వలేదు. నాగ చైతన్యతో కలిసే ఉన్నారు. సో సమంత తప్పు చేసిందా? దీనికి క్లియర్ కట్ ఆన్సర్ మీకే తెలుస్తుంది. లాస్ట్ వరకు చూడండి. సో మనందరికీ తెలుసు నాగ చైతన్య ఇంకా సమంత 2021లో అయితే విడాకులు తీసుకున్నారని. సో ఈ థియరీ ప్రకారం సమంత చీట్ చేసినట్టే. కానీ ట్విస్ట్ ఏంటంటే నాగ చైతన్య కూడా చాలా సార్లు చెప్పాడు శోభిత నాగ చైతన్యకి డైవోర్స్ ముందే చాలా రోజుల నుంచి తెలుసు అని. సో మీరు ఎవరిని బ్లేమ్ చేయాలి ఇప్పుడు? నాగ చైతన్యనా లేదా సమంతనా లేదా ఇద్దరినేనా? అయితే ఇద్దరిని బ్లేమ్ చేయండి లేదా ఇద్దరిని చేయకండి, వదిలేయండి. సో బెస్ట్ మెథడ్ అయితే అది. వాళ్ళిద్దరూ బయటకు వచ్చి ఇప్పటికి ఒక్కసారి కూడా వేరే వాళ్ళని పాయింట్అవుట్ చేయలేదు. అది మా ఇద్దరు మ్యూచువల్ డెసిషన్ అని అన్నారు. సో మరి మనకెందుకు చెప్పండి? నాగ చైతన్య పెళ్లి చేసుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. సమంత కూడా పెళ్లి చేసుకుంది, హ్యాపీగా ఉంటుందని మనం కోరుకుందాం. వాళ్ళు బాగానే ఉన్నారు, బాగానే ఉంటారు కూడా. వాళ్ళ దగ్గర కొన్ని కోట్లు ఉంటాయి, మీ దగ్గర నా దగ్గర ఏం ఉండవు. సో వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఏమవుతుందో అనేది కాకుండా మన లైఫ్ ఎట్టిపోతుందో ఒకసారి ఆలోచించుకుందాం. సో ఇప్పటికైనా మనం నాగ చైతన్యని కార్నర్ చేసి నువ్వే తప్పు చేసావు అని బ్లేమ్ చేయడం మానేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. సమంతని చేయమని అనట్లేదు, ఇద్దరిని చేయకండి, వదిలేద్దాం. సో అది. అండ్ ఇంకోటి గైస్, నేను ఇప్పుడు కరెక్ట్ చెప్పాను అనుకుంటే పక్కా లైక్ చేయండి, అలాగే మన పేజ్ని కొంచెం ఫాలో కూడా అవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.